కీర్తనలు 29వ అధ్యాయం. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద ఆయన సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము కలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోనును షెరియోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో నున్నవన్నీ ఆయనకి ప్రభావం అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడైన. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడైనాడు. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఈ అధ్యాయం యొక్క సందర్భాన్ని గురించి దావీదు ఒక ప్రవక్తగా రాబోతున్నటువంటి విషయాలను గురించి ప్రవచించి చెప్పినాడు. మొదటి వచనంలో దైవపుత్రులు అనగా సాతానుతో పాటుగా ఏకీభవించి అతనితో పాటు పడిపోయి దేవుని యొక్క నియమించిన స్థానం నుంచి కాకుండా దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మరలా దేవుడు ఏ విధంగా రాజ్యం చేయబోతున్నాడో చూడాలని కోరుతూ రాయబడినటువంటి కీర్తన. కనుక వాళ్ళు దేవునికి యొక్క పరిశుద్ధతను గుర్తించకుండా అపవిత్రంగా చేయబడిన తరువాత ఇప్పుడు మరలా వారికి ఇవ్వబడుతున్నటువంటిది ఏంటంటే, ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడండి. అంటే ఆయన యొక్క పరిశుద్ధతను మీరు గుర్తించి సరైన విధంగా ఆయనకు చెందవలసినటువంటి ఘనతను ప్రభావాన్ని ఆరోపించండి అని చెప్తున్నాడు. అయితే అది జరగబోయేటువంటిదిగా వారందరూ కూడా తిరిగి మరలా దేవుని వైపు రావటం అనేటువంటిది జరగకపోవచ్చు. కానీ వారి యొక్క ఇప్పుడు ఉన్నటువంటి స్థితిని బట్టి దేవుడు వారికి ఏ విధంగా తీర్పు తీర్చబోతున్నాడు అనేటువంటిది కూడా ఈ వాక్యంలో మనం చూస్తాం. ఆ తీర్పు అయిపోయిన తర్వాత 10వ వచనంలో యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడైనాడు. కనుక ఆయన వాళ్ళందరి మీద కూడా రాజుగా చేయబడి రాబోతున్నటువంటి మహిమపరచబడినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకంలోను 11వ వచనంలో చెప్పబడినట్లుగా ఆయన భూలోకంలోను రాజుగా ప్రతిష్ఠించబడి రాజ్యం చేయబోయేవాడుగా ఉన్నాడు. ఇక్కడ చూడవలసిన విషయాలు 3వ వచనంలో యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. తర్వాత 10వ వచనంలో యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. సో దీనికి ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనం నుంచి చూద్దాం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుకాక అని పలికెను. 2వ వచనంలో చూస్తే చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని రాయబడింది. తర్వాత అలా కనబడుతున్నటువంటి జలములను ఆ రెండు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుకాక అని పలికెను. అంటే ఉన్నటువంటి జలములన్నిటినీ కూడా రెండుగా దేవుడు వేరుపరిచాడు. 6వ వచనంలో దేవుడు ఆ విశాలం చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయను. కనుక ఉన్నటువంటి జలములన్నిటినీ దేవుడు వేరుపరిచి పైన ఆ రెండింటికి మధ్య విశాలమునకు ఆకాశముని పేరు పెట్టి, తర్వాత 9వ వచనంలో దేవుడు ఆకాశం క్రింద జలములన్నీ ఒక చోటను కూర్చబడి ఆరిన నేల కనబడునుగా కానీ పలుకగా ఆ ప్రకారం ఆయన. సో దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టిను, జలరాశి సముద్రములు అని పేరు పెట్టిను. ఈ విధంగా రెండింటిగా విభజించబడినటువంటి ఆ జలములు
ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ సముద్రములు కాకుండా మనం చూడనటువంటి విధంగా పైన ఇంకొక జలములు కప్పబడి ఉన్నాయి. రెండింటిని వేరుపరిచినప్పుడు దాన్ని మనం కీర్తనలు 148వ అధ్యాయం, పరమ ఆకాశములారా, ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. సృష్టించినప్పుడు ఆ జలములన్నిటినీ కూడా 2 భాగాలుగా విభజించబడిన తర్వాత పైన ఉన్నటువంటి జలములారా ఆయనను స్తుతించుడి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ కీర్తనలో మనం చూస్తున్నటువంటి 29వ కీర్తనలో యెహోవా స్వరము జలముల మీద వినబడుతున్నదంటే ఆ ఆకాశంలో ఉన్నటువంటి జలముల మీద నుంచి ఆయన స్వరము వినబడుతున్నది అని అర్థం. తర్వాత యోబు గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం, వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించును. పైన ఉన్నటువంటి ఆ మేఘముల పైన జలములు మళ్ళా అవన్నీ కూడా కారిపోకుండా ఉండటానికి వాటన్నిటినీ నీళ్లను బంధించి ఉంచాడు. అంటే మొట్టమొదటి ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనంలో చూడబడినటువంటి ఆ జలముల గురించి. తర్వాత సామెతలు 30వ అధ్యాయం 4వ వచనం, ఆకాశమునకెక్కి మరలా దిగినవాడెవడు, తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు, బట్టలో నీళ్లు మూటకట్టిన వాడెవడు, భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు, ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా. తర్వాత 8వ అధ్యాయం, సామెతలు 8వ అధ్యాయం 28వ వచనం, ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, అంటే అది పైన ఉన్నటువంటి జలముల గురించి చెప్తున్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి ఆ జలముల మీద ఆయన స్వరము వినబడుతున్నదని చెప్తున్నాడు కీర్తనకర్త 29వ అధ్యాయంలో. యెహోవా స్వరము జలముల మీద వినబడుతున్నది. అంటే ఈ స్థలాల్లో ఈ రిఫరెన్సెస్లో మనం చూడబడినటువంటి విషయాలు ఆకాశంలో ఉన్నటువంటి జలములు, అక్కడ ఉన్నట్టు దాని మీద ఆయన యొక్క స్వరము వినబడుతున్నదని చెప్తున్నాడు. ఇదే అంశాన్ని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం, ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమైండెను, ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను. అక్కడ ఉన్నటువంటి స్థలంలో ఆయన యొక్క స్వరము ఎలా వినబడుతున్నదంటే విస్తార జల ప్రవాహముల ధ్వనం వలె వినపడుతున్నది. తర్వాత ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం, మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకంలో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది. తర్వాత 19వ అధ్యాయం 6వ వచనం, అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. కనుక ఇక్కడ 19వ అధ్యాయంలో కానీ 14వ అధ్యాయం ప్రకటనలో కానీ చూచినటువంటి సందర్భాలన్నీ కూడా ప్రభు ఈ లోకానికి తిరిగి రాబోతూ ఆయన ప్రళయ జలముల మీద వినబడజేసినటువంటి స్వరాన్ని గురించి కీర్తనకర్త 29వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కీర్తన 29లోనికి వెళదాం మనం. ఈ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో ఏ విధంగా జయించి పైకి లేవనెత్తబడినటువంటి విశ్వాసులు పరలోకములో ఉన్నటువంటి సియోను కొండ మీద దేవుని యొక్క సింహాసనం ఎదుట నిలబడి ఉన్నారు. 19వ అధ్యాయంలో ఆయన భూలోకంలోనికి తిరిగి రాబోయేటువంటిది, వచ్చిన తర్వాత జరగబోయేటువంటి పెండ్లి కుమార్తె యొక్క సంఘంతో జరగబోయేటువంటి వివాహోత్సవం, తర్వాత అదే అధ్యాయంలో ఆయన శత్రువు అయిన సాతానును ఓడించి తన రాజ్యాన్ని స్థాపించేటువంటి సందర్భాన్ని గురించి ప్రకటన 19వ అధ్యాయం 6వ వచనం తర్వాత మనం చూస్తాం. ఇక్కడ మనం 29వ అధ్యాయం కీర్తనలో కూడా చదివేటువంటి అంశం ఏంటంటే ఆ స్వరము వినబడబోయేటువంటి సమయం కానీ, ఆయన ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది కానీ, సందర్భం కానీ, ఈ రెండు కూడా ఆయన ప్రళయ జలముల మీద ఆసీనుడై, ఈ కీర్తనలో కూడా 10వ అధ్యాయంలో చూచినట్లుగా రాబోతున్నటువంటి తన యొక్క ఈ లోకానికి రాబోయేటువంటి సందర్భంలో ఆయన జరిగించబోయేటువంటి విషయాలను గురించి ఈ మిగిలినటువంటి వచనాల్లో చెప్తున్నాడు. అలా ఆ శత్రువు అతనితో పాటుగా ఉన్నటువంటి దూతలు అందరూ కూడా ఓడించబడబోతున్నటువంటి సందర్భంగా ప్రవక్త అయినటువంటి దావీదు కూడా వాళ్ళకి మీరు ఆయనకు ఘనత మహిమ ఆరోపించి
దేవదూతలందరూ కూడా ఆయనకు సాగిలపడి నమస్కారం చేయాలని చెప్తున్నాడు. వాళ్ళందరూ కూడా ఈ మిగిలినటువంటి వచనాల్లో ఎటువంటి విధంగా వాళ్ళ పక్షంగా దేవుడు తన కార్యాన్ని జరిగించి తన ప్రభావాన్ని వ్యక్తపరిచి తన యొక్క రాజ్యాన్ని భూమి మీదను, అంటే ఇప్పుడు 3వ వచనంలో 10వ వచనంలో ప్రళయ జలముల మీద ఆసీనుడై ఉన్నాడంటే ఈ జలములు ఏ విధంగా ఆకాశంలో ఉన్నాయో వాటన్నిటి మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు అక్కడ అని అర్థం. 11వ వచనంలో చూస్తే ఆయన భూమి మీద ఇశ్రాయేలులకు రాజుగా చేయబడి ఆయన వారి మధ్యలో రాజుగా చేయబడి భూమి మీద వారి ద్వారా రాజ్యం చేసేటువంటి రాజుగా ఉన్నాడని అర్థం. కనుక భూమి ఆకాశములలో రాబోయేటువంటి తరంలో ఆయన యొక్క ప్రభుత్వం అన్నిటినీ కూడా ఒక అధికారి కింద సమకూర్చబడి పరలోక రాజ్యము భూమి మీద కూడా, అంటే దేవుని యొక్క చిత్తం పరలోకంలో ఏ విధంగా నెరవేర్చబడుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా నెరవేర్చబడులాగున దేవుని యొక్క కార్యములు మన మధ్యలో జరిగించబడబోయేటువంటి సందర్భంగా ప్రవక్త రాసినటువంటి 29వ కీర్తన. సో ఆ సందర్భంలో మనం ఇక్కడ చూస్తే 4వ వచనంలో యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది. ఆ స్వరము ఒక రకంగా చూస్తే మరి వాక్యము మన మధ్యలో శరీరధారిగా ఉండి మనందరికీ వినిపింపజేసింది. అంతకు మునుపు నానా రకాలుగా దేవుడు మనందరితోటి మాట్లాడుతూ వచ్చి మరి కాలం సంపూర్ణమైనప్పుడు శరీరధారిగా ప్రత్యక్షపరచబడి దేవుని యొక్క మహిమను బయలుపరిచి మనందరికీ కూడా దేవుని యొక్క స్వరాన్ని వినిపింపజేసినవాడు. కానీ ఆ స్వరము ఆది నుంచి కూడా మనందరి మధ్యలో కూడా వినబడుతున్నది. దేవుని యొక్క మాటల ద్వారా అందరినీ కూడా రకరకాలుగా ఆయన హెచ్చరిస్తున్నాడు. చూడండి, కీర్తనలు మనం 19వ అధ్యాయం 1 నుంచి 3వ వచనాలు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. అంటే అది మామూలుగా మాట్లాడేటువంటి మాటలని కాదు అర్థం. అనేకమైనటువంటి వాటి ద్వారా దేవుడు తన ప్రభావాన్ని తెలియపరుస్తూ మనందరితోటి కూడా ఆయన యొక్క నీతిని రాబోయేటువంటి దినాలను స్థాపించబోతున్నాడు అనే దానికి గుర్తుగా ఆయన ఏ విధంగా గతంలో సృష్టించాడో ఇక ముందు చేయబోతున్నాడో అనేటువంటి విషయాలు మనం అన్నిటినీ ఆయన పరిశీలనగా చూచినప్పుడు మనకు అర్థమయ్యేటువంటి స్వరం. సో ఆ స్వరం వినబడుతుండగా అది వినబడినప్పుడు 5వ వచనంలో చెప్తున్నాడు, అవి దేవదారు వృక్షములను విరుచును, లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలే గంతులు వేయినట్లు చేయను, లెబనోను షిరియోను గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయను. ఇక్కడ ఆ స్వరం వినబడినప్పుడు ఏమవుతుంది అంటే లెబనోను దేవదారు వృక్షాలన్నిటిని కూడా విరిచేసేదిగా ఉంది. లెబనోనులో ఉన్నటువంటి పర్వత సముదాయం, వాటి మీద ఉన్నటువంటి దేవదారు వృక్షాలు, దేవదారు వృక్షం అనేటువంటిది నిటారుగా ఆకాశం వైపు చూస్తూ ఎత్తుగా పెరిగేటువంటి వృక్షం. అటువంటి వృక్షానికి అవి ముక్కలుగా చేయబడతాయని చెప్తున్నాడు ఆ స్వరం వినబడినప్పుడు. అంటే ఏం చెప్తున్నాడు, ఏదైతే ఆకాశానికి ఎక్కవలనని వాళ్ళు తనంతట తానుగా దేవునితో సమానుడిగా ఎంచుకొని గర్వంతో ఇప్పటి వరకు తల ఎత్తి దేవునికి వ్యతిరేకంగా లేచినటువంటి హస్తాన్ని బయలుపరుస్తూ జీవించినటువంటి జీవితాన్ని ప్రభు తన యొక్క రాజ్యం యొక్క స్థాపనకు ముందు ఆ ఎత్తుగా ఎత్తబడినటువంటి తల అంతటిని కూడా కొట్టివేసేవాడుగా ఉన్నాడని చెప్తున్నాడు. అది మొట్టమొదట్లో మనిషిని సృష్టించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రకరకాలైనటువంటి అబద్ధాలతో మనిషిని మోసం చేస్తూ దేవునికి వ్యతిరేకంగా మనుషుల యొక్క హృదయాలు లేపుతూ అతని యొక్క దూతలు దేవునికి వ్యతిరేకంగాను గర్వంగాను లేచినటువంటి ప్రతిదాన్ని కూడా దేవుడు రాబోయేటువంటి దినాల్లో ఆయన యొక్క స్వరం ద్వారా, అంటే ఆయన యొక్క ప్రభావం ద్వారా కొట్టివేసేవాడిగా ఉన్నాడు, ముక్కలు ముక్కలుగా చేసేవాడిగా ఉన్నాడు. చూడండి, ఎజెకియేలు పత్రిక 28వ అధ్యాయం 16 నుంచి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయమును పెంచుకొని పాపము చేయుచూ వచ్చితివి కనుక దేవుని పర్వతము మీద నీ ఉండకుండా నిన్ను అపవిత్ర పరిచితిని, ఆశ్రయముగానున్న కేరీబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవెకును సంచరింపు. నిన్ను నాశనం చేసితిని. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై
నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. గర్వించిన వాడుగా లేవనెత్తబడినటువంటి అపవాది ఏ విధంగా రాబోయేటువంటి దినాలలో అతడు నేలను పడద్రోయవేయబడతాడో దానికి గుర్తుగా ఉన్నటువంటి ఆ వాక్యము 5-6 వచనాల్లో కీర్తన 29లో మనం చూస్తాం. అతడు ముక్కలు ముక్కలుగా కొట్టివేయబడతాడు. అదే అంశాన్ని ఇక్కడ యెషయా గ్రంథం 24వ అధ్యాయం 21వ వచనంలో కూడా చూడవచ్చు. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 21వ వచనం. ఆ దినమున యెహోవా ఉన్నత స్థలమందున్న ఉన్నత స్థల సమూహమును భూమి మీద ఉన్న భూరాజులను దండించున్నట్లుగా, చెరపట్టబడిన వారు గోతిలో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు. ఆ ఉన్నత స్థలముందున్న ఉన్నత స్థల సమూహం. తర్వాత ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడేది. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 21వ వచనంలో సూచింది. ఇక్కడ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో సూచింది. అవన్నీ కూడా ఆ కీర్తన 29వ అధ్యాయంలో ఆ లెబనోను దేవదారు వృక్షములన్నిటినీ కూడా ముక్కలు ముక్కలుగా దేవుడు తను ఇక్కడికి రాబోయే మునుపు జరిగించేటువంటి విషయాన్ని గురించి మనం ఇక్కడ చూస్తాం. తర్వాత 2వ కొరింథీ 10వ అధ్యాయం 3వ వచనం నుంచి, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయిజాలనంత బలము గలవైనవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్లు చెరపట్టి దేవునికి వ్యతిరేకంగా లేచేటువంటి ప్రతి ఒక్క జ్ఞానాన్ని కూడా అడ్డగించటం అనేటువంటిదే ఆ దేవుని యొక్క స్వరము ఎత్తుగా పెరిగి గర్వంతో నిండుకొని దేవునికి వ్యతిరేకంగా లేచినటువంటి ప్రతి ఒక్క శక్తిని కూడా ముక్కలు ముక్కలుగా చేయటం అనేటువంటిది అర్థం. దేవుడు ఇప్పుడు కూడా పని చేస్తున్నాడు. ఎవరెవరైతే అవిశ్వాసులుగా ఉండి దేవుని యొక్క ఆత్మచేత కదిలించబడుతున్నారో వారందరిలో కూడా దేవునికి వ్యతిరేకంగా వారు జీవించినటువంటి పాత జీవితం అంతటినీ కూడా ఆయన యొక్క స్వరము మనం వినినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మనం జీవించిన జీవితం కానీ, తర్వాత ఆయన యొక్క ప్రభావాన్ని పరిశుద్ధతను మనం గుర్తించకుండా వ్యతిరేకంగా గర్వంతో జీవించిన జీవితాన్ని కానీ, ఆ ఆత్మ ఆయన స్వరం ద్వారా ఇప్పుడు ఎవరైతే వింటారో తాకుపడతారో వారందరిలో కూడా అటువంటి విధంగా ముక్కలు ముక్కలుగా మన యొక్క స్వభావాన్ని పాత స్వభావాన్ని అంతటిని కూడా ఖండించి వేసేదిగా ఉన్నది. కనుక విశ్వాసులు అయినటువంటి వారందరం కూడా మన జీవితాలను పరీక్షించుకున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా లేచేటువంటి మన యొక్క పాత స్వభావం ఇంకా కనుక మనలో ఉన్నట్లయితే, ఆయన మనతో మాట్లాడుతున్నట్లయితే, నేడు మీరు ఆయన స్వరమును విని నేడలా. చూడండి కీర్తనలు 95వ అధ్యాయం 7వ వచనం. రండి నమస్కారం చేసి సాగిలపడదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. తర్వాత హెబ్రీ పత్రిక 12వ వచనం నుంచి, సహోదరులారా, జీవమంగళ దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనడి. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకున్నాడని ఆయన చెప్పిన కనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచుకుంటున్నట్లును నేడు అన్న సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనడి. ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమైందుము. కనుక విశ్వాసులు కానివారు ఎప్పుడైతే దేవుడు తన కృపచేత స్వరాన్ని వినిపింపజేస్తాడో ఆయనకు వ్యతిరేకంగా లేచిన మనలో ఉన్నటువంటి ప్రతి దీనాన్ని కూడా ఆయన విరగొట్టేవాడుగా ఉంటాడు. విశ్వసించినటువంటి బిడ్డలు చివరికి మరలా వారు సరైన విధంగా జీవించే విషయంలో దినదినము ఆయన ప్రభావం గల స్వరం మనకు వినిపింపజేసినప్పుడల్లా ఆయన వాక్యం ద్వారా అవిశ్వాసం చేత తప్పిపోకుండా ఉండేటువంటి విధంగా మన జీవితాన్ని విశ్వాసంతో గట్టిగా పట్టుకొని చివరంటా కనుక మనం జీవితాన్ని జీవించినట్లయితేనే క్రీస్తులో పాలివారంగా ఉండగలం.
కనుక అపవాదికి, అతని దూతలకి, అవిశ్వాసులకి, విశ్వాసులుగా ఉండి సరైన విధంగా జీవించిన వారందరికీ కూడా ఏదైతే మనలో ఆయనకు వ్యతిరేకంగా లేచేటువంటి ప్రతి అంధకార సంబంధమైన జ్ఞానం కానీ, ఆయనకు వ్యతిరేకంగా నిలబడేటువంటి మనిషి యొక్క జ్ఞానం కానీ అన్నిటినీ కూడా ముక్కలు ముక్కలుగా చేసేవాడిగా ఉన్నాడు. కనుక మన జీవితంలో కూడా ఇప్పుడు విశ్వాసులైన మనం కూడా మరి ఆయనకు వ్యతిరేకంగా లేచేటువంటి స్వభావం ఏదైనా ఉన్నట్లయితే మనం పరీక్షించుకొని ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి స్వరానికి కనుక లోబడినట్లయితే ఆ రోజున ఆయన స్వరం వినపడ చేసినప్పుడు అది కఠినమైంది. అటువంటి పరిస్థితులలో మనం ప్రవేశించకుండానే దేవుడు తన కృప ద్వారా ఇప్పుడు మనల్ని కాపాడి భద్రపరచగలడు. తర్వాత 7వ వచనం, 29వ కీర్తన 7వ వచనం. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చూస్తే ఇక్కడ ఆయన స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేసేదిగా ఉన్నది. అక్కడ ఆయన జలముల మీద ఉండి గర్జించి దేవదారు వృక్షములను విరిచేది. ఇక్కడ ఆయన స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపచేసేది. ఆయన ప్రభావంతో వచ్చినప్పుడు భూమి మీద మొట్టమొదటి ఆ 4 వచనాల్లో చూసాం. అవన్నీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు మునుపు పరలోకంలో ఆయన యొక్క స్వరం వినపడజేసినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా లేచినటువంటి అంధకార సంబంధమైన శక్తులన్నీ కూడా భూమి మీదకి ఏ విధంగా పడద్రోయబడ్డాయో మనం చూసాం. ఈ చివరి 3 వచనాల్లో భూమి మీద పడద్రోయబడినటువంటి అపవాది, అతని దూతలను ప్రభువు తన యొక్క ఆగమన ప్రకాశం చేత ఏ విధంగా నశింప చేయబోతున్నాడు అనేటువంటిది ఆ 3 వచనాల్లో చూస్తాం. 2వ తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడను, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేయను. నశించుచున్న వారు తామే రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి కనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును ఆవరించున్నారు. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు అంతకు మునుపే భూమి మీద పడద్రోయబడినటువంటి అపవాదిని తన ఆగమన ప్రకాశం చేత, అగ్ని చేత ఆయన కాల్చివేసేవాడుగా ఉంటాడు. అంటే ఓడించేవాడుగా ఉన్నాడని అర్థం. అదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో కూడా రాయబడింది. అలా ఓడించబడినటువంటి అపవాది మొట్టమొదటి సందర్భంగా అతడు భూమి మీద పడద్రోయబడ్డాడు ఆకాశం నుంచి. ఆ భూమి మీద పడద్రోయబడినటువంటి అపవాది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తను భూలోకంలోనికి తన దూతలతో కూడా వచ్చి యుద్ధం జరిగించిన తరువాత అతనిని ఓడించి అతనిని పాతాళములోని బెలమ లోపల బంధించేవాడుగా ఉన్నాడు. అది ఇక్కడ కీర్తన 29వ అధ్యాయంలో మనం 7, 8, 9 వచనాల్లో అగ్ని జ్వాలలు ప్రజ్వలింపచేయుచున్నది, అరణ్యమును కదిలించును, అది కాల్చివేయనంటే సంపూర్ణంగా అతని యొక్క బలాన్ని అంతటిని కూడా కాల్చివేసి మొత్తం అంతటిని కూడా లేకుండా చేసేవాడుగా ఉన్నాడు. ఆ 1000 సంవత్సరాల పరిపాలనకు ముందు జరగబోయేటువంటి సందర్భం. మొదటి వచనాల్లో ఆయన అపవాది పరలోకం నుంచి భూమి మీద పడద్రోయబడటం, తర్వాత వచనాల్లో భూమి మీద నుంచి బెలములోనికి పడద్రోయబడటం, ఆ రెండింటికి గుర్తుగా చేయబడ్డాయి. అలా అయిపోయిన తర్వాత 10వ వచనంలో ఆయన ప్రళయ జలముల మీద ఆసీనుడు. ఆయన అంటే పరలోకంలో ఉన్నటువంటి అతడు అంతకు మునుపు ఏదైతే స్థలంలో సాతాను అతను దూతలు నివసించుతూ వచ్చారో వాటన్నిటిలో కూడా అతను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సింహాసనం స్థిరపరచబడేదిగా ఉంది. 11వ వచనంలో యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును, అంటే ఇశ్రాయేలీయులకు తను ఏర్పరచుకున్న బిడ్డలందరికీ కూడా బలం అనుగ్రహించి తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. అంటే ఇశ్రాయేల్ జనాంగాన్ని అంతటిని కూడా ఆయన ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఇప్పుడు మొట్టమొదట్లో నెబుకద్నెజరు సమయం వరకు వాళ్ళందరూ కూడా దేవుని యొక్క ప్రతినిధిగా కొంతవరకు రాజ్యం చేయబడింది. కానీ తర్వాత వారి యొక్క ప్రభావం భూమి మీద అంతగా ప్రస్ఫుటంగా కనిపించలేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు మరలా వారి ద్వారా దేవుడు తన యొక్క సింహాసనాన్ని స్థాపించి వారి ద్వారా భూలోకంలో తన మహిమను ప్రకాశింపజేసేవాడుగా ఉంటాడు. ఆ పడిపోయినటువంటి అపవాది అతని దూతలు, వారి ప్రభావం కిందకి వచ్చినటువంటి అనేక మంది రాజులు, వారి ద్వారా దేవుడికి వ్యతిరేకంగా లేచినటువంటి అనేక మంది మనుషులు
వాళ్ళందరూ కూడా రాబోయేటువంటి దినాలలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ సందర్భంగా వీరందరికీ జరగబోయేటువంటి దండనను గురించి మరి దావీదు ముందుగా తెలియపరచబడినటువంటి విషయంతో రాయబడిన కీర్తన. అయితే ఎవరైతే విశ్వాసులుగా ఆయనను అంగీకరించి రాబోతున్నటువంటి ఆ దండనలో నుంచి బయటికి రాగలిగారో వారందరిని బట్టి కూడా ప్రభువుకు వందనాలు. ఎవరైతే బయటికి రాగలిగి మరలా దేవునికి వ్యతిరేకంగా లేవకుండా దేవుని యొక్క జ్ఞానం ద్వారా నడిపించబడుతూ వారిలో ఉన్నటువంటి ఆ పాత స్వభావం అంతటినీ కూడా దేవుని యొక్క స్వరం ద్వారా ఆ దేవదారు వృక్షాలను ఏ విధంగా విరవబడతాయో మనం ఆ విధంగా విరవబడినటువంటి అనుభవంతోనూ ఆయన యొక్క స్వరము అగ్నితో ఉంటున్నది కనుక మనలో పనికిరానటువంటి భ్రష్ట స్వభావం అంతటిని కూడా కాల్చివేయబడటానికి ఇష్టపడి ఆయనలో పాలివారమొకటుకు ప్రతిష్ఠితములకు ఆభరణమును ధరించుకొని, అంటే పరిశుద్ధతను ధరించుకుంటూ దినదినము జీవించగలిగిన అనుభవంలోనికి రాగలిగితే మనము ఆయన సింహాసనాసీనుడైనప్పుడు ఆయన యొక్క రాజ్యంలో మనం కూడా ఏలికలుగా పాలివారంగా చేయబడగలుగుతాం. కనుక మన జీవితంలో పరీక్షించుకోవలసినది ఏమిటి అంటే, కీర్తనలో సాతాను అతని దూతలు అతనికి వ్యతిరేకంగా లేచినటువంటి అనేక మంది భూరాజులకు మాత్రమే కాకుండా విశ్వాసులమైన మనలో ఆయనకు వ్యతిరేకంగా లేచేటువంటి గర్వం కానీ లేక మనంతట మానుగా నడవటానికి ప్రయత్నం చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా మనం కొట్టివేసుకుంటూ ఆయన స్వరానికి లోబడుతూ ఆయనకు అధికారానికి ప్రభుత్వానికి మన జీవితాల్లో గుర్తించి ఆయనకి ఇష్టకరంగా నడవగలిగినట్లయితే మరి దావీదు పాడినట్లుగా మనం కూడా ఆ కీర్తన పాడగలుగుతాం. దేవుడు ఈ వాక్యమును మనకు ఆశీర్వదించును గాక. మా జీవమగలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. రాబోయేటువంటి దినాల్లో మీ మహిమలో ప్రతిదాన్ని జరిగించబోయేటువంటి తండ్రివిగా మేము గుర్తెరిగి మీకు స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. ఆ దినాలలో మరి అపవాది అతని దూతలన్నిటిని కూడా మీరు ఓడించి ఆకాశంలో ఉన్న జలములలో మీ స్వరాన్ని వినిపింపజేసి మరి అక్కడ మరి పరలోకములోను ఇక్కడ భూలోకములోను మీ యొక్క రాజ్యాన్ని మీ కుమారుని యందు స్థిరపరిచి స్థాపించి మా అందరికీ విశిష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి విధంగా ఈ నూతనమైనటువంటి శకాన్ని మీరు ప్రారంభించబోతున్నారు. మరి ఎవరెవరైతే మీకు వ్యతిరేకంగా లేచి ఉన్నారో వారందరికీ తలగబోయేటువంటి ఆ శిక్షణ గురించి, దండనను గురించి మేము మీ వాక్యంలో చదువుతున్నాం. కనుక మేము మరింతగా మీ యందు భయభక్తులు కలిగి మాలో మీకు వ్యతిరేకంగా గర్వంగా మా అంతటగా మేము తలలు పైకెత్తి మీరు లేకుండా జీవించాలని గర్వంగా చూసేటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మాలో నుంచి మీరు కొట్టివేయండి. మీ స్వరము వినబడినప్పుడల్లా మేము మీకు లోపడగలిగినటువంటి నూతనమైనటువంటి అనుభవంతో మా జీవితం ఉండులాగున మీరు మాకు కృప చూపించండి. నమ్మదగిన గొప్ప దేవా, మీకు స్తుతి వందనాలు. అదేవిధంగా ప్రభువా, మీరు ప్రతి భ్రష్టత్వాన్ని అగ్నితో కాల్చివేసే దేవుడిగా ఉన్నావు. కనుక ఇప్పుడు మీరు మాతో మాట్లాడుతున్నప్పుడల్లా ఈ లోకముతో మిళితమైనది, పాపంతో సంబంధం కలిగినది, శరీరం యొక్క ఆశలతో ఏడవబడుతున్నటువంటి మా యొక్క స్వభావం అంతయు కూడా మీరు పరిశుద్ధాత్మతో మాకు బాప్తిజం ఇచ్చినప్పుడు అగ్నితోనూ ఆత్మతోనూ ఇచ్చే దేవ, మాలో ఉన్నటువంటి ప్రతి పనికిరానిది కూడా ఇప్పుడే కాల్చివేసి ఆ ప్రతిష్టార్పణములకు అలంకారమైనటువంటి వస్త్రములు ధరించుకొని యెహోవా పరిశుద్ధుడు అని మా నుదుట వ్రాయబడినటువంటి అక్షరములతో మీ సన్నిధిలో మేము చక్కగా కనబడుటకు కావలసినటువంటి కృపను మా అందరికీ అందించు. ఆ విధంగా మా జీవితాలను ధన్యకరంగా మార్చమని వేడుకుంటూ ఈ వాక్యమును మా కొరకై ఆశీర్వదించమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.